హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ పోక్షిత. ఈరోజు మన రెసిపీ వచ్చేసి తోటకూర ఫ్రై. ఆకుకూరలు తినని వాళ్ళ కోసం ఈ స్పెషల్ రెసిపీని చేసి చూపిస్తున్నానండి. తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈజీగా అండ్ క్విక్గా అయిపోయే రెసిపీ అండి ఇది. పప్పులోకైనా, చారులోకైనా, సాంబార్లోకైనా, దేనిలోకైనా బాగుంటుంది. లేదంటే ప్లెయిన్ రైస్లో కలుపుకొని తిన్నా కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఒక కట్ట తోటకూరని సన్నగా తరిగి శుభ్రంగా కడిగేసుకోవాలి. ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి 10 నుంచి 15 వరకు ఎండుమిర్చిని వేసుకోవాలి. 8 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలండి. ఇక్కడ కారంకి సరిపోయినన్ని ఎండుమిర్చిని తీసుకొని వేసుకోవాలి. దీంట్లోనే ఒక రుచికి సరిపడా సాల్ట్ని వేసుకొని బరకగా మిక్సీ చేసుకోవాలి. ఇది పూర్తిగా గ్రైండ్ చేసుకోకూడదండి, మెత్తగా మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని ఒక పక్కన పెట్టేసుకోవాలి. మనం తోటకూరని శుభ్రంగా కడిగేసి పెట్టుకున్నాం కదా, ఇది చిల్లులు బొచ్చు ఉంటుంది కదండి, దాంట్లో వేసుకొని నీళ్ళని వడకట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 పచ్చిమిర్చి చీలికలను, అలాగే 2 టేబుల్ స్పూన్ల పచ్చిపప్పు, 1 టేబుల్ స్పూన్ సాయమినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక ఎండుమిర్చి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. దీంట్లోనే కొంచెం ఇంగువను కూడా వేసుకొని తాలింపుని ఫ్రై చేసుకోవాలి. తాలింపు ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక చిన్న సైజు ఉల్లిపాయ తీసుకొని సన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు తొందరగా మగ్గటం కోసం సాల్ట్, అలాగే కొంచెం పసుపును కూడా వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపును వేసుకొని మొత్తం బాగా కలిపేసుకోవాలి. ఉప్పుని చూసుకొని వేసుకోండి. ఆల్రెడీ మనం ఎండుమిర్చిని మిక్సీ వేసేటప్పుడు వేసుకున్నాం కదా. ఇలా తాలింపు ఉల్లిపాయలు మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి శుభ్రంగా కడిగి పెట్టుకున్న తోటకూరను కూడా వేసుకొని మొత్తం బాగా కలిపేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల సేపు ఉడికించండి. బాగా కలుపుకోవాలండి. మీరు కానీ బాగా కలుపుకోకపోతే తాలింపు మొత్తం కిందే ఉంటుంది, ఆకుకూర మొత్తం పైనే ఉంటుంది. అప్పుడు తాలింపు మొత్తం మాడిపోతుందండి. ఇలా బాగా కలిపేసుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాల సేపు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత చూడండి, మొత్తం కొంచెం దగ్గరకు వచ్చేసింది. కొంచెం నీరు కూడా వచ్చింది కదా. ఇది నీరు మొత్తం ఇనికిపోయి డ్రైగా అయిపోవాలి. ఆకుకూర మొత్తం ఉడికిపోయి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. చేదు లేకుండా కమ్మగా ఉంటుంది. ఇలా మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి మరొక 2 నిమిషాల సేపు లో ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించకూడదండి. హై ఫ్లేమ్లో కానీ పెట్టినట్లయితే మొత్తం అడుగంటేస్తుంది, కానీ ఆకుకూర అయితే సరిగా ఉడకదు. చూడండి, ఆకుకూర అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి, ఎండుమిర్చి, వెల్లిపాయలు, ఉప్పు వేసి ఆ కారంని కూడా దీంట్లో వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇది కానీ బాగా కలవకుండా ఉన్నట్లయితే ఉండలుండలుగా వచ్చేస్తుంది. ఇది కూడా లో ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకోవాలండి. ఇలా లో ఫ్లేమ్లో మొత్తం కలిపేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు మూత పెట్టి మగ్గించుకోండి. మీరు కానీ మూత పెట్టినట్లయితే కారం అనేది మొత్తం ఆకుకూరకి పట్టి ఆకుకూర అనేది క్రిస్పీగా వస్తుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది వారం రోజుల పాటు నిల్వ ఉంటుందండి, ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కానీ. ఈ విధంగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. మీరు కూడా తప్పకుండా ఈ తోటకూర ఫ్రైని ట్రై చేయండి. ఏమైనా సజెషన్స్ ఉంటే కామెంట్ బాక్స్లోకి వచ్చేయండి, మాట్లాడుకుందాం.